Hi guys, good morning. Welcome back to Johit Vlogs. Welcome back to the channel again. So today in this video I'm back with one more fun and interesting topic which is personal hygiene అనమాట. సో కొన్ని పర్సనల్ హైజీన్ ఎసెన్షియల్స్ ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ వీడియోలో షేర్ చేసుకున్న ప్రతి ఒక్కటి నేను పర్సనల్గా ట్రై చేసి నాకు చాలా ఫేవరెట్ అయిన ప్రోడక్ట్స్ అండ్ నాకు ఎస్పెషల్లీ సమ్మర్లో బాగా నచ్చిన ప్రోడక్ట్స్. సో సమ్మర్లో ఈ ప్రోడక్ట్స్ ఉంటే కొంచెం మన స్కిన్ హెయిర్ హెల్త్ అంతా చాలా మంచిగా ఉంటుంది అనుకుంటే కొన్ని ప్రోడక్ట్స్ నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ప్రతి ఒక్కటి మోస్ట్లీ అఫోర్డబుల్ రేంజ్లోనే చూపించబోతున్నాను. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 150 అండ్ అలాగే అన్ని మోస్ట్లీ ఇక్కడ ఉన్నవన్నీ 1000 లోపలే ఉన్న ప్రోడక్ట్స్ అనమాట. సో ఐ హోప్ యూ విల్ డెఫినెట్లీ ఫైండ్ దిస్ హెల్ప్ఫుల్. అంటే ఒక్క కేటగిరీ కాకుండా డిఫరెంట్ కేటగిరీస్ అన్ని యాడ్ చేసి పెట్టాను. సో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడైతే లేట్ చేయకుండా ఫస్ట్ లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. మన ఫస్ట్ ఎసెన్షియల్ ఎప్పుడైనా షవర్ జెల్ అనమాట. సో నాకైతే ప్లమ్ బాడీ లెవెన్ షవర్ జెల్స్ అంటే చాలా ఇష్టం. బికాస్ దే ఆర్ 100% వీగన్ అండ్ క్రూయల్టీ ఫ్రీ ఉంటాయి అనమాట. నాన్ డ్రైయింగ్ ఫార్ములా ఉంటుంది ఈ షవర్ జెల్స్ లో. సో నా దగ్గర 2 వేరియంట్స్ ఉన్నాయి ప్రస్తుతానికి. ఒకటి వచ్చేసి హవాయిన్ రంబా అండ్ ఇంకొకటి వచ్చేసి క్యారమిల్ పాప్కార్న్ అనమాట. సో ఈ హవాయిన్ రంబా ఏంటంటే స్మెల్ చాలా రిఫ్రెషింగ్ ఉంటుంది. మనం బీచ్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే మనకు ఆ ఫ్రెష్ సెంట్ వస్తుంది కదా, సో అలాంటి ఒక ఫ్రేగ్రెన్స్ ని ఫీల్ అవ్వచ్చు అనమాట. అండ్ ఇట్ ఆల్సో హ్యాస్ ఎ హింట్ ఆఫ్ వెనిలా ఇన్ ఇట్. సో మనకు కొంచెం ఆ స్వీట్ రిఫ్రెషింగ్ ఆ బీచీ వైబ్స్ ఉన్న ఫ్రేగ్రెన్స్ మనం దీంట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు హవాయిన్ రంబా నుండి. అండ్ కమింగ్ ఫర్ ద క్యారమిల్ పాప్కార్న్, ఐఎమ్ షూర్ ఎవ్రీబడి విల్ డెఫినెట్లీ లైక్ దిస్ వన్. ఎందుకంటే దీంట్లో మంచి వార్మ్ డిలీషియస్ అండ్ క్యారమెల్ స్మెల్ వస్తుంది అనమాట. ఐఎమ్ షూర్ ఎవ్రీబడి విల్ డెఫినెట్లీ లైక్ ఇట్. ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ దాంతోపాటు ఈ బాడీ వాష్లో ఏంటంటే మనకు సోప్ ఉండదు అనమాట. ఇట్ ఈస్ ఆల్సో సల్ఫేట్ ఫ్రీ, నాన్ డ్రైయింగ్ ఫార్ములా ఉంటుంది. సో అందరికీ అన్ని బాడీ టైప్స్కి ఈజీగా సెట్ అవుతుంది. నాకు బాగా నచ్చింది ఏంటంటే క్యూట్ ప్యాకేజింగ్ ఉందన్నమాట. క్యూట్ ఆఫ్ బీట్ అండ్ ట్రావెల్ ఫ్రెండ్లీ ప్యాకేజింగ్ చాలా. సో డెఫినెట్లీ చెక్ దమ్ అవుట్ అండ్ దీస్ ఆర్ మై పర్సనల్ ఫేవరెట్ ఫస్ట్ స్టెప్ లో అయితే. సో నెక్స్ట్ ఎసెన్షియల్ వచ్చేసి మనకు బాడీ ఆయిల్ అనమాట. బాడీ ఆయిల్స్ ఆర్ రియలీ ఇంపార్టెంట్ మీ స్కిన్ ని హైడ్రేటింగ్ గా ఉంచడానికి. అండ్ నా ఫేవరెట్ వచ్చేసి ప్లమ్ బాడీ లవింగ్ బాడీ ఆయిల్ అనమాట. సో నేను తీసుకున్న వేరియంట్ ఏంటంటే వెనిలా వైబ్స్. మీ అందరికీ తెలుసు ఇది నా సెకండ్ బాటిల్. ఫస్ట్ ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతే సెకండ్ ఇది కూడా ఆర్డర్ చేశాను అనమాట. సో ఇదేంటంటే నాన్ గ్రీజీ ఫార్ములా ఉంటుంది అండ్ స్మెల్ ఓ మై గాడ్ వెరీ వార్మ్ అండ్ రిచ్ వెనిలా స్మెల్ వస్తుంది. అండ్ మీరు దీన్ని అప్లై చేసుకోగానే లిటరలీ ఒక కప్ కేక్ స్మెల్ ఎలా అయితే ఉంటుందో మీ చుట్టూ ఒక కప్ కేక్ స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. సో బేసిక్ గానే కొంచెం ఇండియాలో బాడీ ఆయిల్స్ ఫార్ములేషన్ అనేది కొంచెం స్టిక్కీగా ఉంటుంది అనమాట. సో బాడీ ఆయిల్ కరెక్ట్ గా ఉండడం అనేది చాలా డిఫికల్ట్. సో దట్స్ వాట్ ఐ లైక్ ది మోస్ట్ ఇన్ దిస్ వన్. అస్సలు ఆయిలీగా గ్రీజీగా అస్సలు అనిపించదు అనమాట. ఫార్ములేషన్ కూడా చాలా కరెక్ట్ గా చేశారు. మంచి మాయిశ్చర్ ఇస్తుంది స్కిన్ కి. ఇంటెన్స్ మాయిశ్చర్ తో పాటు ఇంటెన్స్ గ్లో కూడా ఇస్తుంది అనమాట. దట్స్ వాట్ ఐ లైక్ ది మోస్ట్ ఇన్ ఇట్. అండ్ దీంట్లో 9 సూపర్ నరిషింగ్ ఆయిల్స్ ఉన్నాయి. సో విచ్ ఈస్ రియలీ గుడ్ ఫర్ ద స్కిన్. అండ్ మనకు ప్లమ్ ప్రోడక్ట్స్ అన్ని మనకు 100% వీగన్ అండ్ క్రూయల్టీ ఫ్రీ ఉంటాయి అనమాట. సో దిస్ ఇస్ మై పర్సనల్ ఫేవరెట్ బాడీ ఆయిల్. డజంట్ లైక్ ఆర్ నీడ్ పర్ఫ్యూమ్ చెప్పండి. పర్ఫ్యూమ్స్ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ ఇప్పుడు చూపిస్తున్న పర్ఫ్యూమ్ ఇట్స్ ఆన్ పాయింట్. బడ్జెట్ లో వస్తుంది, లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, విచ్ ఈస్ ప్లమ్ బాడీ లవింగ్ ట్రిప్పింగ్ మిమోసా అనమాట. సో ఇదేంటంటే మంచి సిట్రస్ అండ్ జెస్టీ ఫ్లేవర్ ఉంటుంది అనమాట. దీనికి ఒక మంచి సన్నీ డే రోజు మిమోసా సిప్ చేస్తూ ఉంటే ఎలా స్మెల్ వస్తుందో సో అలాంటి ఒక మంచి ఫ్రేగ్రెన్స్ అనమాట. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇట్ ఈస్ లెస్ దాన్ 300 రూపీస్ అండ్ ఎంత లాంగ్ లాస్టింగ్ ఉంటుందంటే నా దగ్గర ఉన్న పర్ఫ్యూమ్స్ లో ఐ థింక్ దిస్ ఈస్ ద మోస్ట్ లాంగ్ లాస్టింగ్ ఫ్రేగ్రెన్స్ దట్ ఐ హ్యావ్. 10+ hours అలాగే లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. వెరీ లగ్జూరియస్ ఎట్ ద బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ అనమాట. అండర్ 300 కదా. సో అది మనం బాగా కన్సిడర్ చేసుకోవాల్సిన పాయింట్. అండ్ ప్యాకేజింగ్ కూడా లుక్ అట్ ద ప్యాకేజింగ్. ఇట్ ఈస్ రియలీ షీక్ అండ్ పర్స్ ఫ్రెండ్లీ ప్యాకేజింగ్ అనమాట. ఎక్కడికైనా వెళ్ళాలంటే అలా పర్స్లోకి వేసుకొని వెళ్ళిపోవచ్చు. వెరీ ట్రావెల్ ఫ్రెండ్లీ అండ్ 100% వీగన్ క్రూయల్టీ ఫ్రీ. ఐ రియలీ లైక్ ఇట్. స్మెల్ కూడా చాలా బాగా నచ్చింది. మంచి రిఫ్రెషింగ్ ఫ్రేగ్రెన్స్ ఉంటుంది. సమ్మర్కి పర్ఫెక్ట్. బేసిక్గా నాకు ఈ రెండిటి కాంబినేషన్ చాలా ఇష్టం అనమాట. బాడీ ఆయిల్ అప్లై చేసుకోగానే నాకు బాడీ మిస్ట్ అప్లై చేసుకోవడం అలవాటు. నేను చాలా వ్లాగ్స్లో కూడా చెప్పాను ఆల్రెడీ. అండ్ ఇది చాలా బాగుంటుంది విచ్ ఇస్ ఫ్రమ్ ప్లమ్ బాడీ లవింగ్ బాడీ మిస్ట్. ఇది కూడా వెనిలా వైబ్స్ అనమాట. సో వెనిలా అనేది నా పర్సనల్ ఫేవరెట్ సెంట్ కాబట్టి నేను మళ్ళీ పిక్ చేసుకున్నాను. దిస్ ఇస్ ఆల్సో మై సెకండ్ బాటిల్. సో మంత్కి ఒకటి ఈజీగా అయిపోతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇది ఇన్స్టెంట్ రిఫ్రెష్మెంట్ ఇస్తుంది అండ్ స్మెల్ కూడా చాలా ప్లెజెంట్గా చాలా వార్మ్ వెనిలా స్మెల్ వస్తుంది. ఒక మంచి క్రీమీ వెనిలా కప్ కేక్
కేక్ స్మెల్ ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట మనం అప్లై చేసుకోగానే. అండ్ క్యూట్ ప్యాకేజింగ్, ఈజీగా ట్రావెల్ ఫ్రెండ్లీ ప్యాకేజింగ్ లాగా కూడా అవుతుందన్నమాట. దిస్ ఈజ్ ఆల్సో ఆలో ఇన్ఫ్యూజ్డ్ అండ్ అలాగే మనకు 100% వీగన్ అండ్ క్రూయల్టీ ఫ్రీ అనమాట. ఇట్ విల్ లాస్ట్ అప్ టు 3+ hours. తర్వాత మిడిల్లో అక్కడక్కడ స్ప్రే చేసుకుంటూ ఉంటే ఆ ఇన్స్టెంట్ రిఫ్రెష్మెంట్ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట. సో దీస్ ఆర్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ప్లమ్ దట్ ఐ లైక్ ది మోస్ట్. మీరు ప్లమ్ నుండి ఏ ప్రోడక్ట్ తీసుకోవాలని చూసినా నవ్ ఇట్స్ ది బెస్ట్ టైం గైస్, ఎందుకంటే యూ కెన్ గెట్ అప్ టు 40% ఆఫ్. అలాగే మనకు ఫ్రీ గిఫ్ట్స్ కూడా వస్తాయన్నమాట. నాయికాలో ఇప్పుడు సేల్ రన్ అవుతుంది కాబట్టి నాయికా ఈస్ హ్యావింగ్ దేర్ నాయికా సమ్మర్ సూపర్ సేవర్ డేస్ సేల్, సో విచ్ ఈస్ రియలీ అమేజింగ్. దాంట్లో మంచి డిస్కౌంట్స్ కూడా ఉంటాయన్నమాట. అండ్ డేట్స్ కూడా 3rd నుండి 8th వరకు అవైలబుల్లో ఉంటుంది సేల్ అనేది. లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చుంటాను, ఒకసారి డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి, ఓకేనా. మూవింగ్ ఆన్ విత్ ద హెయిర్ కేర్. సో హెయిర్ అనేది చాలా ఇంపార్టెంట్, దట్టు ఈ సమ్మర్లో వెంటనే ఆయిలీ అయిపోతూ ఉంటుంది. అండ్ నాకైతే పర్సనల్గా ప్రతి 2 daysకి ఒకసారి హెడ్ బాత్ చేయడం, స్టైలింగ్ చేసుకోవడం అంటే కొంచెం బద్ధకం. అట్లీస్ట్ 1 day అయినా ఎక్స్టెండ్ అవుతుంది కాబట్టి ఐ రికమెండ్ దిస్ డార్క్ డ్రై షాంపూ. సో డివైన్ డార్క్ అనే వేరియంట్లో తీసుకున్నాను, బికాస్ స్ప్రే చేసినప్పుడు ఆ బ్లాక్ అండ్ డార్క్ షేడ్సే పడతాయి అనమాట. అంటే వైట్ది కూడా ఉంటుంది ఇందులో. ఆ వైట్ తీసుకుంటే స్ప్రే చేసుకుంటే ఏమవుతుందంటే డాండ్రఫ్ ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. సో అందుకే నేను డార్క్ డివైన్ అనే షేడ్ తీసుకున్నాను. సో ఈ లింక్ కూడా కింద ఇచ్చుంటాను. ఎక్కువ కూడా యూజ్ చేయదండి. ఎప్పుడైనా హెయిర్ చాలా ఆయిలీగా ఉంది, ఇంకా మీకు స్టైలింగ్ చేసుకోవడానికి టైం లేదు అన్నప్పుడు యూ కెన్ డెఫినెట్లీ ట్రై దిస్ విల్ మేక్ యువర్ లైఫ్ ఈజీ, బట్ నాట్ ఆన్ ఏ రెగ్యులర్ బేసిస్ గైస్. హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుందేమో అని చెప్పేసి నాకైతే అవ్వలేదు. నేను మంత్లీ ఒక 2-3 times అని ఈజీగా వాడుతూ ఉంటాను అనమాట. ఐ రియలీ లైక్ దిస్ వన్. అండ్ నెక్స్ట్ కూడా హెయిర్ కేర్లో ఉన్నాం కాబట్టి దిస్ ఇస్ ద లోరియల్ ప్యారిస్ డ్రీమ్ లెంత్ అనమాట. ఇది మీరే రికమెండ్ చేశారు నాకు, నో హెయిర్ కట్ క్రీమ్ అని చెప్పేసి. ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ లివ్ ఇన్ సీరమ్, ఇది లివ్ ఇన్ కండిషనర్ అనమాట. సో నాకు ఇది బాగా నచ్చింది. ఇది అప్లై చేసిన ప్రతిసారి హెయిర్ అంతా చాలా సాఫ్ట్గా అయినట్టు అనిపిస్తుంది అనమాట. మరి హెయిర్ లెంత్ని ఎంత మంచిగా పెంచుతుందో తెలియదు. ఇది ఎంత మంచిగా పెంచినా నేను ఫ్రీక్వెంట్గానే హెయిర్ కట్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి దట్స్ ఫైన్ విత్ మీ. సో స్మెల్ కూడా చాలా బాగుంటుంది, వెరీ అఫోర్డబుల్. ఐ థింక్ ఇప్పుడు చూపించినవన్నీ మోస్ట్లీ 500 లోపలే ఉన్నవే చూపించినట్టున్నాను. సో యూ కెన్ డెఫినెట్లీ పిక్ దిస్ ఇఫ్ ఇన్ కేస్ మీకు కర్లీ హెయిర్ ఉన్నా కూడా కర్ల్స్ని అలాగే విత్ హోల్డ్ చేయడానికి కూడా చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. స్మెల్స్ అమేజింగ్, ప్రైస్ పాయింట్ కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఎసెన్షియల్ ఇస్ దిస్ వన్, బ్లోటింగ్ పేపర్స్. ఇవి నేను చాలాసార్లు చెప్పాను, సమ్మర్లో మీకు చాలా యూజ్ అవుతాయి అనమాట. ప్రైస్ కూడా ఒక 50 to 100 rupees పెడితే మీకు ఈజీగా వచ్చేస్తాయి ఇవి. సో ఆయిల్ ఏమున్నా ఫేస్ మీద, నాది కొంచెం కాంబినేషన్ స్కిన్, ఎస్పెషల్లీ టీ జోన్ ఉన్న ఏరియాలో కొంచెం ఆయిల్ ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇలా ఈజీగా తీసేస్తుంది, ఫేస్ అంతా ఒక మంచి మ్యాట్ లుక్ ఇస్తుంది అనమాట. ప్రైస్ కూడా వెరీ రీజనబుల్లే. అండ్ 50 వస్తాయి. ఈ 50 మీకు అంత ఈజీగా అయితే ఓ మై గాడ్ లుక్ ఎట్ దిస్, ఇంత ఆయిల్ ఉంటుంది ఫేస్ మీద. సో ఒకసారి ఇది కూడా చెక్ చేయండి. అండ్ సమ్మర్లో మనకు టిన్స్, సో ఆ టిన్స్ అనేది ఫేస్కి చాలా మంచి గ్లో ఇస్తుంది, ఒక మంచి ఫ్లష్ ఇస్తుంది కదా స్కిన్ మీద, పేల్గా లేకుండా. సో టింట్ వచ్చేసి ఐ విల్ హైలీ రికమెండ్ బెనీ టింట్ అనమాట. ఇది కొంచెం కాస్ట్లీయే. సో దీనికి ఆల్టర్నేటివ్ ఆప్షన్ వచ్చేసి నేను విన్నాను, నేను పర్సనల్గా ట్రై చేయలేదు కానీ ఎర్త్ రిథమ్ది చాలా బాగుంటుంది, కొంచెం ఈక్వల్గా ఉంటుంది, వాటర్ కన్సిస్టెన్సీ సేమ్ ఉంటుంది అని విన్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఇది ఆప్షన్ లేకపోతే యూ కెన్ డెఫినెట్లీ ట్రై ద ఎర్త్ రిథమ్ వన్. బట్ ప్రస్తుతానికి నేను ఇది వేసుకున్నాను అనమాట, చాలా లైట్గా, త్వరగా అయిపోదు. ఇన్వెస్ట్ ఇన్ ఏ గుడ్ వన్. అండ్ ఇది ఈజీగా ఒక 3-4 months వస్తుంది అనమాట మీకు. ఐ ఆమ్ టోటలీ ఇన్ లవ్ విత్ దిస్. నెక్స్ట్ ఎసెన్షియల్ ఈజ్ ఎ ఫేస్ మిస్ట్. ఇది తీసుకొని చాలా రోజులు అయింది, త్వరగా కంప్లీట్ అవ్వదు. సమ్మర్లో దిస్ ఇస్ రియలీ బెస్ట్. ఎస్పెషల్లీ సమ్మర్లో బయటికి వెళ్ళే వాళ్ళకైతే ఇంకా బాగా యూజ్ అవుతుంది అనమాట. మీకు ఎక్కువ స్వెట్టీగా అనిపించినప్పుడు, ఎక్కువ కొంచెం డీహైడ్రేట్ అయిపోయాను అనుకున్నప్పుడు యూ కెన్ స్ప్రే దిస్ వన్. అంటే ఒక మంచి రిఫ్రెషింగ్ లాగా అనిపిస్తుంది అనమాట. దిస్ ఇస్ కామా ఆయుర్వేద ప్యూర్ రోజ్ వాటర్ అనే కాదు, జనరల్గా ఏ మిస్ట్ అయినా పర్చేస్ చేయొచ్చు అనమాట. నేను ఈ వీడియోలో చూపించినవే తీసుకోవాలి అని కూడా ఏం లేదు, మీ దగ్గర ఎటువంటి మిస్ట్ ఉంటే అది యూజ్ చేయొచ్చు, ఒక మంచి హైడ్రేషన్ ఇస్తుంది అనమాట. సో ఫేస్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి నా ఫేవరెట్ మాయిశ్చరైజర్, దీని పరిస్థితి చూస్తేనే మీకు అర్థం అయిపోయి ఉంటుంది. సో దట్ ఈస్ న్యూట్రిడమ్ మాయిశ్చరైజింగ్ విటమిన్ ఈ లోషన్ అనమాట. ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది. సమ్మర్లో మనకి ఎక్కువ జిడ్డుగా హెవీగా ఉండే ప్రోడక్ట్స్ వేసుకున్నా కూడా ఫేస్ అంతా చాలా హెవీగా అనిపిస్తుంది అనమాట. సో ఒక మంచి లైట్ వెయిట్ మాయిశ్చరైజర్ కావాలనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ పిక్ దిస్ వన్. దిస్ ఈస్ రియలీ అమేజింగ్. అండ్ చాలా రోజుల నుండి కూడా యూజ్ చేస్తున్నాను నేను దీన్ని. మేకప్ వేసుకున్నా వేసుకోకపోయినా జనరల్ పర్పస్కి కూడా ఇది చాలా బాగుంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఐ హ్యావ్
హ్యావ్ ఫ్యూ కాంపాక్ట్ రికమెండేషన్స్ విత్ మీ. ఒకటి వచ్చేసి కొంచెం లగ్జరీ అండ్ ఇంకొకటి వచ్చేసి మీడియం బడ్జెట్ ఫ్రెండ్లీ చూపిస్తాను. ఇది మొన్ననే తీసుకున్నాను అనమాట, మ్యాక్ స్టూడియో ఫిక్స్ కాంపాక్ట్ ఇది. సో మేబీ నాకు ఇది అప్లై చేసిన తర్వాత అక్కడక్కడ బ్రేక్అవుట్స్ అవుతున్నాయా లేదంటే ఇది నాకు సెట్ అవ్వట్లేదో తెలియదు, కానీ కమింగ్ ఫర్ ద కవరేజ్ అయితే చాలా చాలా బాగుంటుంది, హెవీ కవరేజ్ ఇస్తుంది అనమాట. సో దిస్ ఇస్ పర్సనల్ ఫేవరెట్. కానీ ఆ బ్రేక్అవుట్స్ విషయమే ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫిగర్ ఇట్ అవుట్ ఎట్. మేబీ ఇంకా కొద్ది రోజులు వాడితే తెలుస్తుంది అనుకుంటా దీనివల్లే పింపుల్స్ వస్తున్నాయా లేదా అని చెప్పేసి. త్వరగా అయితే కంప్లీట్ అయిపోద్ది డెఫినెట్గా. ఒక స్పాంజ్ కూడా ఇస్తారనమాట, నేను కొంచెం వాడాను దాన్ని. అండ్ మంచి మిర్రర్ ఉంటుంది, కాంపాక్ట్ ఉంటుంది, ట్రావెల్ ఫ్రెండ్లీ, ఈజీగా పర్స్లోకి వేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇది కొంచెం కాస్ట్లీ కాబట్టి అఫోర్డబుల్ ఆప్షన్. ఇది డ్యూప్ అయితే కాదు, బట్ అఫోర్డబుల్ ఆప్షన్లో దిస్ ఇస్ ద బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు, విచ్ ఈస్ మేబిలిన్ ఫిట్ మీ కాంపాక్ట్ అనమాట. ఇది మ్యాట్ ప్లస్ పోర్లెస్, నార్మల్ టు ఆయిలీ స్కిన్ టైప్ వాళ్ళకి బెస్ట్. ఇది కూడా బాగానే వాడాను, కొంచెం ప్యాన్ అట్లా డెంట్ పడింది చూసారా. సో ఇలా పఫ్ అయితే పడేయకండి మీరు, అలాగే పెట్టుకోండి, ఇది ఏదో ఒక దానికి డెఫినెట్లీ యూజ్ అవుతుంది. సో దీంట్లో షేడ్ వచ్చేసి 310 సన్ బేస్ తీసుకున్నాను అండ్ మ్యాక్లో వచ్చేసరికి MC41 తీసుకున్నాను. మేబీ 40 తీసుకొని ఉంటే ఇంకా కరెక్ట్గా సెట్ అయ్యేదేమో, బట్ ఇట్స్ ఫైన్. యా, ఈ రెండు కాంపాక్ట్స్ మీకు సమ్మర్లో చాలా లైట్ వెయిట్ ఉంటుంది, హెవీగా అస్సలు అనిపించదు, ఫేస్ చాలా ఫ్రెష్గా మ్యాట్ ఫినిష్ ఇస్తాయి అనమాట రెండు. సో దీస్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్స్ ఫేస్కి. సో చాలా మెంబర్స్ నన్ను సన్ స్క్రీన్ రికమెండేషన్స్ కూడా అడుగుతూ ఉంటారు. ప్రస్తుతం ఉన్న మార్కెట్లో చాలా ఉన్నాయన్నమాట సన్ స్క్రీన్స్. నేనైతే ఎక్కువ ట్రై చేయలేదు. నేను ట్రై చేసింది వచ్చేసి డర్మాకో 1% హైలరానిక్ సన్ స్క్రీన్ అనమాట. దిస్ ఇస్ ఆక్వా జెల్ అండ్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది, మ్యాట్ ఫినిష్ ఇస్తుంది అనమాట. ఫేస్కి ఒక మంచి గ్లో వస్తుంది అండ్ అలాగే చాలా ఆయిలీగా కూడా ఉండదు కాబట్టి నాకు ఇది పర్సనల్ ఫేవరెట్. అండ్ ఐ థింక్ దిస్ ఈస్ 50+ అనుకుంటా, అంటే PA 50+ అవి ఉంటాయి కదా. సో అలా ఎంత, SPF 50, PA $++++ అనమాట, 4+ ఉన్నాయి దీనికి. సో ఐ థింక్ దిస్ ఈస్ వెరీ వెరీ అప్రోప్రియేట్, ఎందుకంటే ఇప్పుడు ఎండలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. SPF 50 అనేది ఒక మినిమం అయిపోయింది అనమాట. సో ఐ వుడ్ హైలీ రికమెండ్. అండ్ సమ్మర్ నెయిల్స్ ఉండడం కూడా ఇంపార్టెంట్. నెయిల్స్ ఇప్పుడు ఎక్స్టెన్షన్స్ నాకు పర్టికులర్గా ఇక్కడ ఉండే ప్లేస్లో అవైలబుల్లో లేవు కాబట్టి నేను ఫేక్ నెయిల్స్ పెట్టుకుంటూ ఉంటాను అనమాట. ఇంకా ఒక కొత్త సెట్ ఉంది, అది చూపిద్దాం అనుకున్నాను, బట్ అది ఎక్కడ పెట్టానో నాకు గుర్తు రావట్లేదు. బట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చుంటాను. సమ్మర్ నెయిల్స్ మంచి ఎల్లో ఆరెంజ్ కలర్ తీసుకుంటే చాలా బాగుంటాయి. అండ్ ఐ హ్యావ్ లెన్సెస్ ఈరోజు పెట్టుకున్నాను అనమాట. ఐ డోంట్ నో మీకు ఆ డిఫరెన్స్ కనిపిస్తుందో లేదో, అండ్ నా హెయిర్ కూడా కొంచెం ఆయిలీగా అనిపిస్తుంది, ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. సో నేను ఎప్పుడు వాడేది ఓన్లీ ఫ్రెష్ లుక్ లెన్సెస్ అనమాట. నేను 1 డే కలర్ తీసుకుంటాను, జస్ట్ 1 డే యూజ్ చేసి పడేయడం అనమాట. అలా 10 ఉంటాయి, ఐ మీన్ 20 ఉంటాయి. సో 10 పెయిర్ లాగా వస్తాయి అనమాట. 10 టైమ్స్ డెఫినెట్లీ మీరు దీన్ని యూజ్ చేయొచ్చు. అండ్ సొల్యూషన్ వాడేటప్పుడు మంచిది వాడండి. ఆ సొల్యూషన్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చుంటాను. ఇది కూడా పర్సనల్ హైజీన్, ఎందుకంటే హైజీనిక్గా పెట్టుకోవాలి. అండ్ లెన్సెస్ యూజ్ చేసే వాళ్ళు, అంటే ఇది పవర్లెస్ అనమాట, నాది పవర్ కాదు, జస్ట్ కలర్డ్ లెన్సెస్. అంటే దీంట్లో పవర్ తీసుకోవాలన్నా కూడా మీరు తీసుకోవచ్చు అనమాట, అవైలబుల్లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఎసెన్షియల్ ఈజ్ ఎ చాప్స్టిక్ ఈజ్ మచ్ నీడెడ్. అండ్ ఇది మేబీ అమెజాన్లో తీసుకున్నా అనుకుంటా, ఇది వేరియంట్ చెర్రీ. సో ఎక్కువ డ్రై ఉన్న లిప్స్కి, ఎక్కువ చాపీ అవుతున్నాయి, ఎక్కువ డ్రై అయిపోతున్నాయి, ఎక్కువ డీహైడ్రేట్ అవుతున్నాయి అనుకుంటే మీరు దీన్ని యూజ్ చేయొచ్చు. ఇది చాలా చాలా బాగుంటుంది. యూ విల్ డెఫినెట్లీ లవ్ దిస్. సెట్ ఆఫ్ 3 వస్తాయన్నమాట, 3 కలిపి 800 అలా పడతాయి అంతే. ప్రైస్ కూడా చాలా తక్కువ అనిపించింది నాకు. సో విచ్ ఈస్ రియలీ బెస్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే మస్కారా, వాటర్ ప్రూఫ్ మస్కారా యూజ్ చేయండి, సమ్మర్లో బెస్ట్. కాకపోతే నైట్ తీసేటప్పుడు కష్టంగా ఉంది అనుకుంటే బేబీ ఆయిల్తో పెట్టి తీస్తే ఈజీగా వచ్చేస్తుంది. మీకు పెద్ద పెద్ద మేకప్ రిమూవర్స్ కూడా అవసరం లేదు. కోకోనట్ ఆయిల్ కానీ బేబీ ఆయిల్ కానీ ఉంటే ఆ రెండింటితోనే వచ్చేస్తుంది అనమాట. సో దిస్ ఇస్ మై ఫేవరెట్ లోరియల్ లాష్ పారడైజ్ వాటర్ ప్రూఫ్ ప్లస్ హైడ్రో ప్రూఫ్ ఏంటిది ఏదో మొత్తానికి లోరియల్ మస్కారా అనమాట. జెట్ బ్లాక్ షేడ్లో తీసుకున్నట్టున్నాను. సో దిస్ ఇస్ వెరీ వెరీ లాంగ్ లాస్టింగ్. మీరు ఏడ్చినా కూడా వాటర్ వస్తాయి కానీ మస్కారా అయితే బయటికి రాదు, వాటర్ ప్రూఫ్ కాబట్టి. అండ్ నెక్స్ట్ పర్సనల్ హైజీన్లో నా ఫేవరెట్ ఏంటంటే శానిటరీ ప్యాడ్స్. సో శానిటరీ ప్యాడ్స్ మంచివి పిక్ చేసుకోవడం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐ లవ్ కార్మెసీ శానిటరీ ప్యాడ్స్. నేను ఎప్పుడైతే కార్మెసీకి షిఫ్ట్ అయ్యానో అప్పటి నుండి వేరేటివి ఏవి వాడట్లేదు అనమాట. దిస్ ఇస్ మై పర్సనల్ ఫేవరెట్.
అండ్ దీంట్లో ఎకో ఫ్రెండ్లీ ఒకటి వస్తాయి, నార్మల్ ఒకటి వస్తాయి అనమాట. మెయిన్ థింగ్ ఏంటంటే ఇట్ హ్యాస్ డిస్పోజబుల్ బ్యాగ్స్ ఇన్ ఇట్. నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపించట్లేదు ఎందుకంటే ఇది ఫ్రెష్ బాక్స్, సో తర్వాత ఓపెన్ చేద్దాంలే అని చెప్పేసి. నేను చాలా వ్లాగ్స్లో కూడా చూపించాను. సో దీస్ ఆర్ ద బెస్ట్. అండ్ ఎక్సెల్, ఎల్ ఇలా డిఫరెంట్ కైండ్స్ తీసుకుంటూ ఉంటాను అనమాట. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఎసెన్షియల్ అండ్ పర్సనల్ హైజీన్లో ముఖ్యమైనది ఏంటంటే వెట్ వైప్స్ అనమాట. వెట్ వైప్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. బయటికి వెళ్ళేటప్పుడు డెఫినెట్గా క్యారీ చేయండి. సర్ఫేసెస్ టచ్ చేస్తూ ఉంటాము, తింటూ ఉంటాము, వాళ్ళని వీళ్ళని హాయ్ హలో చెప్తూ ఉంటాము. సో మంచిగా పెట్టుకుంటే సేఫ్టీ అండ్ ఒక మంచి ఎసెన్షియల్ లాగా ఫ్లైట్లో వెళ్ళే వాళ్ళకి కావచ్చు, అలా డిఫరెంట్ టైమ్స్లో యూజ్ అవుతుంది. పబ్లిక్ టాయిలెట్స్ యూజ్ చేసే వాళ్ళకి. సో ఇవి 40 వస్తాయి. ఇంత పెద్ద ప్యాక్ అవసరం లేదు. ట్రావెల్ ఫ్రెండ్లీ సైజ్ తీసుకుంటే మీకు చాలా మంచిది. సో దట్స్ మై ఒపీనియన్. సో దోస్ ఆర్ ఆల్ ది సమ్మర్ ఫెమినైన్ హైజీన్, ఫెమినైన్ అనే కాదు ఎవరైనా బేసిక్గా యూజ్ చేయొచ్చు అనమాట. సో దోస్ ఆర్ ఆల్ ది పర్సనల్ హైజీన్ ఎసెన్షియల్స్ ఎస్పెషలీ ఫర్ సమ్మర్ దట్ ఐ హ్యావ్. అండ్ ఇవన్నీ నా ఫేవరెట్, ఆల్ ట్రైడ్ అండ్ టెస్టెడ్. మీరు ఆరాంగా కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు. లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. సో ఆల్రెడీ చెప్పాను కదా నాయకాలో సేల్ రన్ అవుతుందని చెప్పేసి. ఆ సేల్ పేరు మర్చిపోయాను ఇప్పటికే ఎందుకంటే చాలా పెద్దగా ఉంది. నాయకా సమ్మర్ సూపర్ సేవర్ సేల్. సో 8th కంప్లీట్ అయిపోతుంది. ఈ వీడియో ఎప్పుడు పెడతానో నాకు ఇంకా తెలీదు. సో యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే డెఫినెట్లీ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్ సో దట్ ఇలాంటి మంచి వీడియోస్ మీకోసం ఇంకా పోస్ట్ చేస్తాను. అండ్ మన వాళ్ళు సబ్స్క్రైబర్స్ చూస్తూ ఉంటే హిట్ దట్ లైక్ బటన్ ఫర్ మీ, బికాజ్ ఇలాంటి వీడియోస్కి చాలా టైం పడుతుంది. మాట్లాడుతూనే ఉండాలి, చెప్తూనే ఉండాలి, అన్నీ ట్రై చేస్తూనే ఉండాలి. కాబట్టి హిట్ దట్ లైక్ బటన్ ఫర్ మీ. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye guys.